నారాయణ మహేంద్ర అటు చూసిదివా ఈ దేవకాంతలు మహేంద్రుడున్నాడన్న వెరపు కొంచెం కూడా లేకుండా ఆ మానవేంద్రుని మైకల్లో పడి చెట్లు పుట్టలు పట్టుకు వేళ్లాడుతున్నారు. ఆహా, ఎన్నిసార్లు చెప్పినాను ఈ దేవకాంతల మనసు ఒక్కరి దగ్గరగానే ఉన్నది. నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుండ్లా. నా సోదరుల ఆకలి దప్పులు తీర్చడానికి నేను అందిస్తున్న ఈ గుప్పిడి బియ్యం ఆంధ్రదేశం నలుమూలల్లో ఉన్న నా పేద సోదరుల గుడిసెల్లోకి చేరాలా? మీ ఆశయాలు మంచివే బాబు, కానీ అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయో మీరే స్వయంగా చూడాలి. ఇప్పుడు ఏమైంది తాత? హాస్టల్ విద్యార్థుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి బాబు. వాళ్ళ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు. వాళ్ళ కోరికల సాధన కోసం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. కాస్తదియా, మహాత్ముడు ఏ ముహూర్తంలో సత్యాగ్రహానికి శంకుస్థాపన చేసిండో గానే పెద్దోళ్ళు బెదిరించడే, పిల్లకాయలు బెదిరించడే. ఇదిగో బిష్పదే, పలాల కష్టాలు ఎందుకు అనుకుందాం. సమస్యలు వెంటనే, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. పిల్లకాయలు ఏందా ఇది? అన్ని సదుపాయాలు ఇచ్చి శుభ్రంగా చదువుకోమంటే బంధువులు సత్యాగ్రహాలు అంటూ రోడ్డు మీద పడతారా? ఎట్టయితే మీరు గొప్ప గొప్పలు ఎట్టవుతారో అంత దాకా మేము బ్రతుకుంటే కదా సార్. అదే మాట బాయా. అవును సార్, ఈ పురుగులన్న మీరు ఒక్కసారి తిని చూస్తే మా బాధ ఆవేదన మీకు అర్థం అవుతాయి. ఏదో ధమాకేమన్నా ఖరాబ్ అయిందా? సీఎం మీదకి వచ్చింది మీ అన్నం నీక ₹2 బియ్యంలో పురుగులు కాకపోతే రొయ్యలు వస్తాయిరా. అసలు మీ అసలు బేకారు కాలని జైల్లో పెట్టి బొక్క ఎరగొట్టాలి. విషపతే నువ్వు గమ్మునుండో. మీరు సార్, ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే అడవులకు పోయి కాల్పులు జరుగుతారు, తీవ్రవాదులు అవుతారు. వాళ్ళు చెప్పిందంటే తప్పే ఉందయ్యా. వాళ్ళ బాధలేంటో తెలుసుకోబల్లా. వాటినో ఈ పిల్లగా చెప్పిందంత నిజమేనా? కాదు సార్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. కావాలంటే మీరు వచ్చి చూడండి. చూడటం కాదు, ఇవాళ పిల్లకాయలతో కలిసి ఏడే ఫోన్ చేస్తా. ఏమన్నా తేడా వస్తే నీ తాట తీస్తా. పదండి పిల్లకాయలు. ఏమయ్యా ఓమో అట్ట నిలబడమైంది, రాబోన్ చేద్దాం. కడుపులంతా గడపడి ఉన్నది. నేను తిన మీకు దండం పెడతాను. అవునులే, పేదోడి ఓట్లతో పదవులు కావాలి గానే పేదోడి పక్కన కూకుని భోంచడం నమ్మోషి కదా. కనీసం ఒడ్డించవయ్యా, ఇంత పుణ్యమన్నా దక్కుద్దే. గట్లనే సార్, పదుండ్రి. శివాజీ ఏందా ఇదే? నోటి దగ్గర కూడా నేలపల్లి చేస్తుండా? అది అన్నం కాదు సార్, విషయం. అవును సార్, చెప్పు. క్షమించండి బాబు, అన్నంలో విషయం కలిపారు. డబ్బు కాసిపై మీకు అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారు బాబు. క్షమించండి బాబు, క్షమించండి. నీకు డబ్బా చూపించిన పొండా కూడా ఎదవడే చెప్పు, ఆడ తోట తీస్తాను. భిక్షపతి గారు బాబు. చెప్పండి సార్, ఈ భిక్షపతి తాట అవలవమంటారా? మీ మీద హత్యా ప్రయత్నం చేసిన ఈ మంత్రివర్యుని ఉరిపీయమంటారా? ఇది అన్యాయం. అసలు ఇది ఎవరో నాకు తెలియదు. ప్రజల్లో నన్ను బదనాం చేయడానికి ఇది ప్రతిపక్షం చేసిన కుట్ర. ప్రతిపక్షం చేసిన కుట్రో, ఈ పక్కలో బల్లెం చేసిన కుట్రో లోపల పడేసిన 4 తంతే తెలుస్తుంది. అడ్రస్ ఇవ్వండి సార్. ఇగో శివాజీ, నీకాడ పవర్ మనం తెచ్చిపోకు. నా వెనక పబ్లిక్ ఉన్నది. ఏ పబ్లిక్ మిమ్మల్ని సీట్లెక్కించి శిలా విగ్రహాలు కట్టారో ఆ పబ్లిక్ అన్యాయం జరిగిన రోజున మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఇచ్చి సమాధులు కడతారు. మీ నిజ స్వరూపం ఏమిటో ఆ పబ్లిక్కే చూపిస్తాను. ఆగు శివాజీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవడానికి చట్టంలో ఎన్నో లొసుకులుండలా. నువ్వు ఇప్పుడు అతను అరెస్ట్ చేసినా ఏం లాభంలే. రాజకీయ కక్షలతో నన్ను సాధిస్తున్నారనే ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించేస్తుండలా. భిక్షపతి, నీకు 24 గంటలు టైం ఇస్తుండా. ఈలోగా నువ్వు రాజీనామా చేసినావా సరే, లేకపోతే నేను డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. శివాజీ, రాజీనామా అంటే రోడ్ల మీద అడుగుతున్నట్టు అనుకుంటుంటా. నన్ను రాజీనామా చేయమంటాడా సీఎం? అసలు ముద్దే రాజీనామా రాసి ఇవ్వటం మనం చేసిన పెద్ద తప్పు. మన పనులకు అడ్డం వస్తున్నాడు కదా అని ఎదురు తిరుగుదామంటే ఆ రాజీనామాలు గవర్నర్కి ఇస్తాడేమోనని భయంగా ఉంది. ఇలాగే మనం భయపడుతూ ఊరుకుంటే ఈ రోజు ఈయనకు పట్టిన గతే రేపు మనకు పడుతుంది. ఏది ఏమైనా సరే మనం అంతా కలిసి ఆ సీఎంని పదవిలో నుంచి దించేయాల్సిందే. సార్ ఫోన్ ఎవరు ఫోన్ చేసినా లేదని చెప్పు. అసలు మనం ఆయనకి ఏం తక్కువ చేసినాం? పులికాంటెంపు సభకి లక్షలు ఖర్చు పెట్టి ప్రజల్ని తీసుకొచ్చాం. ఎందుకు? మనం పదవుల్లోకి వచ్చినాక అవన్నీ ప్రజల కాడ వసూలు చేసుకుందామని కదా. హలో, హోమ్ మినిస్టర్ భిక్షపతి గారి భార్యను మాట్లాడుతున్నా. ఆయనతో అర్జెంట్ గా మాట్లాడాలి. చల్, సీక్రెట్ మీటింగ్ లో వెళ్ళాం కాదు, దాని బాబు పిలిచారని చెప్పు. త్వరని తల్లి. బ్లాక్ మార్కెట్ అమ్మనికి గోడౌన్ల బియ్యం గుట్టలు పోసిన. మరి ఈ సీఎం ఏం చేసిండు? ₹2 బియ్యం జనం నోట్లో పెట్టి మన నోట్ల మట్టి కొట్టి. అయ్యో, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. అర్జెంట్ గా ఆయన ఫోన్ ఇవ్వండి. సార్ అర్జెంట్ అంట.
అవతల కొంపలు మునిగిపోతున్నాయంట. ఎవ్వరి కొంపలు మునిగినా మనకి ఫికర్ లేదు. మృగాంతిని సీఎం కొంప మళ్ళా ఫోన్ తీసుకొచ్చాడు సంపద కొడుక. టీవీలో వార్తలు వచ్చే టైం అయింది. కొంప తీసి మీ రాజీనామా గవర్నర్ గారికి ఇచ్చారో ఏమో. ఓసారి టీవీ పెట్టండి. అట్లా డిక్టేట్ చేయడానికి సీఎం కి ఎన్ని గుండెలు ఉండాలి? జర టీవీ పెట్టవా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పన్నిన కుట్ర వివరాలపై మా రిపోర్టర్ మిస్ అరుణ అందించిన ప్రత్యేక నివేదిక. హోమ్ మినిస్టర్ భిక్షపతి మరియు సహచర ఎమ్మెల్యేలు పన్నిన కుట్రలోని కొన్ని అంశాలు. మీరు చెప్తేనే కదా పార్టీ ఫండ్ కోసం 2 కోట్ల రూపాయలు మీ చేతికి ఇచ్చాను. ఇలా అర్ధంతరంగా మద్యపాన నిషేధం పెడితే మీ అందరం ఏమైపోవాలి? ఆ విషయం ఇప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి మీ కొమ్ము కాస్తూనే ఉన్నాం. లక్షల లక్షల డొనేషన్లు ఇస్తూనే ఉన్నాం. ఎందుకు? ఆక్రమించుకున్న పొలాలు సొమ్ము చేసుకుందామనే కదా. మరి ఆ భూములన్నీ ఇప్పుడు ప్రజలకు పనిచేస్తే మేమేమైపోవాలి? గదే ఆయన స్పెషాలిటీ. గానే జనంలో వీక్ పాయింట్ పట్టిండు, అసెంబ్లీలో స్ట్రాంగ్ పాయింట్ కొట్టిండు. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి ఎక్కిన ఆయన పరపతిని దించాలంటే జనాల్ని రెచ్చగొట్టాలి, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి, ప్రజలు నరుక్కు సచ్చేటట్టు చేయాలి. ఈ గడబడ్ల సీఎం ని గుట్టు సప్పుడు కాకుండా మట్టు పెట్టాలి. కథమైన ఎంతో చాకచక్యంతో ఈ కుట్రను భగ్నం చేసి దూరదర్శన్ ద్వారా భిక్షపతి నిజ స్వరూపాన్ని ప్రజలకు అందించిన స్పెషల్ ఆఫీసర్ శివాజీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. భిక్షపతి, ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకుందామా? హలో, ఏంటి భయ్ అట్లా చూస్తున్నావు? నీ ఇంటి పేరు ముందున్న మినిస్టర్ ని పీకేసి ఎంగిలాకుల్ని ఖాయం చేసిన ఎలా ఉంది భారత సింహం పంజా దెబ్బ? అన్యాయాన్ని అధర్మాన్ని అనచడానికి ఈ మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్న పొలిటికల్ లీడరు కదూ? ఏమిటలా తెల్లబోయి చూస్తున్నావు? పదవుల కోసం బంధులు సత్యాగ్రహాలు చేసిన నీలాంటి రాబందుల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయిందనా? రెచ్చిపోయిన జనం చేతికి నువ్వు దొరికితే ఎంగిలాకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. ఇప్పుడు ఈ కోపంలో ఎంగిలాకులు గారు రెచ్చిపోయి టీవీని బద్దలు కొడతారు. అబే సాలే భిక్షపతి 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 భిక్షపతి. ఆ శివాజీ గారు ఇంత పెద్ద గుంటలో నాడు ఊరుకుండ్రి. భిక్షపతి 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 భిక్షపతి. ఏం లేదు శివాజీ, అది నలుగురం కూర్చొని సీక్రెట్ గా అత్తే మారుకుంటాం. అది నన్ను మాఫ్ చెయ్యి. నారద, అటు చూడు, మునులు తపస్సు ముప్పు ముంచుకొచ్చినది. నీ మాటే నిజమైనది నారద. నా పదవికి గడ్డము తప్పదు. కలవరపడకు మహేంద్ర. అసలు నీకు గడ్డాన్ని చూస్తే గుండాగిపోతుంది, మునుల్ని చూస్తే మూర్ఛొస్తుంది. అవి పెట్టుడు గడ్డాలు. అడ్డమైన ప్రతి సన్యాసి నీ పదవికి పోటీ అనుకుంటావు. అసలు పరిహసించకు నారద. పదవిలో ఉంటే గానీ నీకు ఆ బాధ ఏమిటో తెలియదు. పద. అబ్బా, నారదుడయ్యా, అతను ఇంకా రాలేదా? మేకప్ పోలేదా? ఇలా అయితే సీన్ ఎప్పుడు తీయడం? వచ్చేసారు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. వచ్చేసారా? అతను డైలాగ్ పేపర్ ఇవ్వు. ఇతనెవరు? మహేంద్రుండ. ఈ సీన్ లో మహేంద్రుడు లేడే? రైట్ లేడయ్యా సార్. సరే ఓకే ఓకే. చూడమ్మా, ఈ సీన్ లో నువ్వు అలా 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 తక్కుతూ తారుతూ వెళ్ళి ఇలా నారదుని ఢీకొట్టావు. ఆగు. నారదుడి వేషం ఇంకొకరితో వేయించడమా? ఏమిటండి డైరెక్టర్ గారు, 4 నిమిషాలు ఆలస్యం అయితే మనిషినే మార్చడమా? నేను మార్చలేదా జన్ని? ఎవరై నువ్వు? నావలే దుస్తులు ధరించి నన్నే ఎవరు అని అడుగుతున్నావా? నీ దుస్తులేంటి? ఇవి ప్రొడ్యూసర్ రామరాజు గారివే. ప్రొడ్యూసరు రామరాజు గారా? ఆయన ఇది ఏమి మహతిని అపసవ్యముగా ధరించినావు? 40 నాటకాల్లో నారదుడి వేషం వేశాను. నాకు చెప్తానంటే ఎవరవయ్య నువ్వు? నారద మునీంద్రుణ్ణి. ఒరిజినల్ నారదుడు పైనుంచి దిగొచ్చాడయ్యా పద్ధతులు చెప్పడానికి. అవును, పైనుంచే దిగి వచ్చాడు. దేవరహస్యమ బట్టబయలు బట్టబయలు. నారాయణ నారాయణ, అసలు ఏంటయ్యా ఒక సీన్ 2 నారదులు ఏంటి? వీళ్ళకి అసలు ప్రోగ్రామ్ ఎవరో చెప్పింది? నేను జెన్నీ గారే కావాలని చెప్పాను సార్. వీళ్ళు ఎవరో నాకు తెలీదు. నారద, ఇదేదో రంగస్థలమో లేనున్నది. అసలు మీరెవరయ్యా? ముందు వాళ్ళ సంగతి ఏంటో కనుక్కోండి. ఆయన మన తక్షణ కర్తవ్యము పరుగో పరుగు. వాళ్ళ మూడింట పరిచేస్తారు. ఇవాళ షూటింగ్ నా వల్ల కాదు,
ప్యాకప్. బాబు ఇంద్రుల వారిని ఏమైనా చూశారా? ఇంద్రుడెవరయ్యా బాబు? స్వర్గలోకాధిపతి. స్వర్గం వెళ్ళి ఇంద్రుడు చూడటానికి నేను ఇంకా బతికే ఉన్నానయ్యా బాబు, చావలేదు. మా ఇంద్రుల వారు కనిపించడం లేదు. కనిపించకపోతే పేపర్లో వేయించుకోవయ్యా. పేపర్లోనా? ఎలా? అదిగో అక్కడ కూర్చుంది ఆ అమ్మాయి పేరు అరుణ, పత్రికా విలేకరి. ఆ అమ్మాయిని పట్టుకుంటే నీకు తప్పకుండా సాయం చేస్తుంది. ధన్యవాదాలు. బాలామణి, నీకు శుభాశిస్సులు. ఏ నాటకం ట్రూపు? నారాయణ, నేను నాటకాల నారదుండి కాను తల్లి, నిజం నారదుండి. నేను దేవేంద్రుడు దైవకార్యం నిమిత్తం భూలోకానికి వచ్చాం. మహేంద్రుడు తప్పిపోయాడు. అతని జాడ తెలుసుకోవడంలో నువ్వు సహాయం చేయగలవని తెలిసి ఆశగా వచ్చాను. అంటే నువ్వు నిజంగానే నారదుడు అంటావు. అయితే ఓ పంచే, చెప్పు. ఆ దండలో పువ్వు తీసి నా చెవిలో పెట్టు. ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను వింటాను. నన్ను నీ వెంక నువ్వు నమ్మలేదు కదూ. నీ అనుమానాన్ని ఇప్పుడే నివృత్తి చేస్తాను. అదిగో అటు చూడు, ఆ తినుబండారాలు అక్కడ మాయమై నీ ముందుంటాయి. నారాయణ. అరే ఆశ్చర్యంగా ఉందే, ఇదేమిటి ఇంద్రజాలమా? కాదు, మహేంద్రజాలం. ఎన్ని మాయలు తెలిసిన వాడివి, ఇంద్రుణ్ణే నీ ముందుకు రమ్మని మంత్రం వేయచ్చుగా. ఈ మంత్రతంత్రాలు మహేంద్రుని వద్ద పనిచేయజాలవు తల్లి. మామూలు మనిషి మీద పనిచేస్తాయా? మీరు తలుచుకుంటే వాళ్ళు మీ ముందుంటారా? నేనెందుకు, నువ్వే తలుచుకో, నీ ముందు నిలబెడతా. అయితే నేను ప్రేమించిన శివాజీని నా ముందు నిలబెట్టారు. ఓ, మరి నా కార్యం నువ్వు సాధించి పెడతావా? తప్పకుండా. అయితే కళ్ళు మూసుకొని నువ్వు ప్రేమించిన వ్యక్తిని తలుచుకో. కళ్ళు తెరిచేసరికి అతను నీ కళ్ళ ముందుంటాడు. బాలా, మర్చిపోయావా నా గోల? ఉండవయ్యా, ఇది ప్రేమ లీల. ఏలా? నారాయణ, అందులకే ఈ మానవ స్త్రీలను అసలు నమ్మనే రాదు. ఆనాడు సతీ సావిత్రి యముణ్ణి మోసం చేసింది, ఈనాడు ఈ పత్రికా బాలామని ఈ నారదుణ్ణి దగా చేసింది. దేవేంద్ర, ఎక్కడ ఉన్నావయ్యా? సిటీలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోనూ స్పెషల్ సెల్ లోనూ భిక్షపతిని ఉంచలేదు సార్. హయ్యర్ అఫీషియల్స్ కూడా తెలియదు సార్. ఆ శివాజీ ఎక్కడున్నాడో తెలుసుకుంటే భిక్షపతి జాడ తెలుస్తుంది. భిక్షపతిని బయటికి పంపించడం కాదు, ప్రజల సమక్షంలో వాణ్ణి ఉరి ఇస్తాను. భిక్షపతి ప్రాణాలు నాకు ఎడంకాలు వెంట్రుకతో సమానోరా. మరి నీ వదిన ప్రాణాలు నీకు? దుర్మార్గుడా, నన్ను అడ్డం పెట్టుకుని మా శివాజీకి కళంకం తేవాలనుకుంటున్నావా? చెప్పు, అలెగ్జాండర్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు. తెలియకపోతే వాడు మా వదిన్ని కిడ్నాప్ చేసి నిన్ను వదిలిపెట్టమని ఎందుకు బేరం పెట్టాడు? చెప్తా, నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను చంపుతాను. నేను చెప్పా. గాడ్స్, హలో, కనెక్ట్ మీ టు హెడ్ క్వార్టర్. అలెగ్జాండర్ మిస్సెస్ సుధను కిడ్నాప్ చేశాడు. రోడ్లన్నీ బ్లాక్ చేయండి. ఏరోడ్రోమ్ లోను రైల్వే స్టేషన్ లోను పోలీస్ ఫోర్స్ ఉంచండి. నేను ఇండియన్ చేసిన ఆర్మీ ఫోర్స్ ను స్టాండ్ బై లో ఉంచండి. ఓవర్. అలెగ్జాండర్ స్థావరం తనకు అడవులలో ఉన్నది. యాదగిరి నోటు నాకు అంతకన్నా తెలియదు. మీకు దండం పెడతాను, చెప్పండి. చూడమ్మా, నీ బాబుని మేమే బంధించాం, కానీ మా చేతులను తప్పించుకొని అడవిలోకి పారిపోయాం. నా బిడ్డ ఈ అడవిలోకి తప్పించుకుపోయాడా? వెంకీ, బాబు వెంకీ, అడవిలో ఏమైపోతాడు? దయచేసి పండి ఆపండి. బాధపడకమ్మా, నిన్ను చూస్తే జాలేస్తుంది. మా బాస్ మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ నీ బాధ చూడలేకపోతున్నాం. వెళ్ళమ్మా, వెళ్ళి అడవిలో మీ బాబు ఎక్కడున్నాడో వెతుక్కో. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇక్కడి నుంచే తలకోన అడవి ప్రారంభం అవుతుంది సార్. ఇక్కడ 4-5 జాతులు కోయవాళ్ళు ఉంటున్నారు.
మనం వాళ్ళ ద్వారా శత్రువుల స్థావరం తెలుసుకోవచ్చు. ఇక్కడ కారాపు ఆపే. కారెందుకు ఆపారా? మీరే కదా సార్ ఆపమన్నారు. నేనా? ఎందుకు ఆపమంటాను? ఏమో నాకేం తెలుసు, ఏ ఓటుకో రెండుకో అనుకున్నాను. ఓహో అలాగా. రెద్దవా జ్ఞాపక శక్తి తక్కువ నీకు. ఇప్పుడే వస్తానండు. కర్మరా బాబు. మహేంద్ర ఆనరుడే సంజీవని విషయం నాకు చెప్పింది. అటులైన వీరిని వెంబడించిన మనకా సంజీవుని రహస్యము తెలియదు కదా. అవశ్యము. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్, సంజీవని సాధించాం. ప్రొఫెసర్, ఈ సంజీవని తాగితే ఏ జీవికి మరణం ఉండదుగా? ఉండదు అలెగ్జాండర్. ఇది తాగితే బాడీ విల్ బి ఎటర్నల్. మరణాన్ని దరిదాపులకి రానివ్వదు. మీరు కోరిన విధంగా సంజీవిని తయారు చేశాను. ఇక నన్ను మా వాళ్ళని కలుసుకొనివ్వండి. నాకు విముక్తిని ప్రసాదించండి. ఇక నీకు విముక్తే. ఈ సంజీవని తాగి నాకు మరణం లేకుండా చేసుకుంటాను. ఆ రాబర్ట్ ద్వారా ఈ దేశాన్ని నా హస్తగతం చేసుకుంటాను. నిజంగా నీ మీద జాలిపడి మా వాళ్ళు నిన్ను వదలలేదు. తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకును పట్టుకోవడానికి నిన్ను ఎరగా వదలమన్నాను. రేయ్, పట్టుకోండిరా. అరవ్వే, ఇంకా గట్టిగారు. నీ కొడుకు వినిపించి పరిగెత్తుకొచ్చినారు. హలో, అరవను, నేనే కాదు, పొరటి నొప్పులు భరించిన ఈ తల్లి అరవదు. నన్ను కొట్టని కాదు, కాల్చి భరించిన అరవను. నా బిడ్డ నీకు దొరకరేపను. రింకీ, నువ్వెంత దూరంగా వెళ్తావో మీ అమ్మ చావుకంత దగ్గర అవుతుంది. బాబు పింకీ, రావద్దు. ఏయ్! నువ్వు మీ అమ్మ దగ్గరికి రాకపోతే మీ అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాబు పింకీ, నా కోసం రావద్దు. పారిపో పింకీ, పారిపో. రావద్దు పింకీ, పింకీ, రావద్దు. పారిపో పింకీ. నీ తల్లి ప్రేమకు మెచ్చొచ్చురా. ఏయ్, వాడిని పట్టుకోండిరా. దొరికిపోయిన భిక్షపతి ఏం చెప్పాడు ఏమిటో. శివాజీ తన బలగంతో అడవంతా కాలిస్తున్నాడు. నిజంగానా? అవును సార్. ఆగస్టు 15 ఈ దేశ విధ్వంసం జరగాలంటే మన వాళ్ళెవరో శివాజీ చేతికి చిక్కకూడదని రాబర్ట్ ఆజ్ఞ సార్. చిక్కకుండా తప్పించుకోలేదు. మీలాంటి దేశ ద్రోహులను కత్తితో కండగా నరుకుతాడు మా శివాజీ. నీ శివాజీనే కాదు, అలాంటి శివాజీలు ఎంతమంది వచ్చినా మట్టు పెట్టగల శక్తి అలెగ్జాండర్ కొంది.